నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆకాష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే లెస్ డ్రివెన్ తిరిగినటువంటి ఫోక్స్ వ్యాగన్ వెంటో హైలాండ్ టాప్ మోడల్ తీసుకొని రావడం అయితే జరిగింది. 1.6 పెట్రోల్ ఇంజన్, మనకి 44,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్, 44,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంటి నుండి కాలేజ్కి, కాలేజ్ నుండి ఇంటికి మాత్రమే తిరిగింది అనమాట. అంత పర్ఫెక్ట్ వెహికల్. ఓన్లీ మనకి మైనర్ టచ్అప్ అయితే ఒకటి అయింది అంతే. సో వెహికల్ అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. అండ్ మీరు చూడొచ్చు, ఎక్స్టీరియర్ పరంగా కంప్లీట్గా చూడండి. అండ్ లాస్ట్లో దీని ప్రైస్ అయితే రివీల్ చేస్తా. సో ముందుగా మనమైతే దీని యొక్క కంప్లీట్ లుక్ అనేది చూద్దాం. 1.6 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. అండ్ 44,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఢిల్లీ లొకేషన్లోనే ఉంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి ఇస్తా. సో ఎన్ఓసి ఇన్వాయిస్ ప్రొవైడ్ చేస్తాం. లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే లోన్ అనేది రాదు. సో చూడొచ్చు కంప్లీట్గా వెహికల్ అయితే. సో అదేవిధంగా మనకి వెహికల్ యొక్క ఇంటీరియర్ కూడా చూడొచ్చు. సో ఇంటీరియర్ అయితే చూడొచ్చు కంప్లీట్గా చాలా నీట్ అండ్ క్లీన్. మీకు అర్థమైపోతుంది ఇక్కడ డాష్ బోర్డ్ కానీ ఇది కానీ ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో సీట్స్ కూడా స్పాంజీ ఉంటుంది సీట్స్. అండ్ కేవలం 44,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మీరు కంప్లీట్గా వెహికల్ అయితే చూడొచ్చు. అండ్ మనకి ఒక నిమిషం 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, సో ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రరు. సో అదేవిధంగా మనం ఇప్పుడు కిలోమీటర్స్ అయితే చూడొచ్చు. మీటర్లో చూడండి, 44,017 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్. అండ్ స్టీరింగ్ మీద స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది. అండ్ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ చూశారు కదా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంటుంది. అదేవిధంగా మనకి 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంటీరియర్ అంతా చాలా ఓకే, నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. అండ్ మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో చూడొచ్చు, సారీ, సో మనకి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే అయిపోతుంది. సో కంప్లీట్గా చూడొచ్చండి. సో ఫ్యూయల్ అయితే కొంచెం తక్కువ ఉంది వెహికల్లో. అండ్ మనకి సౌండ్లెస్ కండిషన్, క్లైమేట్ కంట్రోల్ ఏసీతో పాటు ఉంది వెహికల్. సో ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి లైట్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే సన్షేడ్ ఉందో సన్షేడ్ మీద కండిషన్ అయితే చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్. అండ్ మనకి ఆర్పిఎం చూడొచ్చు, ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే లేవు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సౌండ్ కూడా అసలు లేదు వెహికల్ది, చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. సో అదేవిధంగా మనకి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ కండిషన్కి అయితే వద్దాం. సో బ్యాక్ సైడ్ కండిషన్కి అయితే వెళ్ళిపోదాం. సో లుక్ అయితే చూడొచ్చు కంప్లీట్గా. సో లుక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనకి ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అండ్ రేర్ ఏసీ విండ్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు. అండ్ మనకి ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఏ విధంగా ఉందనేది డాష్ బోర్డ్ అండ్ మనకి ఇంటీరియర్ చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే మనకైతే ఉంది. సో అదేవిధంగా మనకి టైర్స్ పర్సంటేజ్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే టైర్స్ అయితే 100కి 100% ఉంది. సిఎట్ టైర్స్ ఫ్రంట్ అయితే. సో సస్పెన్షన్ వైజ్ కానీ రన్నింగ్ వైజ్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది. సో మీకు ఎలాయ్ వీల్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఎలాయ్ వీల్ అయితే 15 ఇంచ్ ఎలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో అండ్ మనకి ఇక్కడ టైర్స్కి సంబంధించిన ఈ యొక్క రబ్బర్ చూసారు కదా, ఈ రబ్బర్ కూడా ఏం పోలేదు, అంత పర్ఫెక్ట్ అయితే ఉంది. సో వెల్ మెయింటైన్డ్ అని చెప్పాలి, ఎక్కడ కూడా మనకి డోకా అయితే లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది. సో అదేవిధంగా మనకి ఫ్యూయల్ క్యాప్ చూసారు కదా, ఫ్యూయల్ క్యాప్ అయితే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి గుడియర్ టైర్స్కి సంబంధించిన టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి 95% ఉన్నటువంటి బ్యాక్ టైర్స్ అనమాట. సో 4 ఎలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ లుక్కి అయితే వెళ్ళిపోదాం. ఇది బ్యాక్ సైడ్ లుక్. అండ్ కీ అయితే మనం డబల్ ట్యాప్ చేసినట్లయితే మనకి డిక్కీ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. అండ్ మనం చూడొచ్చు డిక్కీ బూట్ అయితే ఓపెన్ చేసిన. సో మనకి డ్యామేజెస్ ఏం లేవు, అంతా ఓకే. సో ఎక్కడ రీప్లేస్ కాలేదు. గ్లాసులు కూడా ఓకే, చూడొచ్చు గ్లాస్ కూడా ఓకే. ఓన్లీ మనకి ఈ యొక్క బ్యాక్ బంపర్ ఏదైతే ఉందో బ్యాక్ బంపర్ ప్లస్ ఈ యొక్క డిక్కీ మీద చిన్న డ్రైడెంట్ ఉంటే డ్రైడెంట్ ఒకటి తీశారు అంతే. సో స్టెప్నీ టైర్ వచ్చేసి మనకి అన్యూజ్డ్ ఫ్రెండ్స్, చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఏం తగలలేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో స్టెప్నీ టైర్ వచ్చేసి మనకు అన్యూజ్డ్ స్టెప్నీ టైర్, జాక్ రోడ్ పైన అన్యూజ్డ్ చూడొచ్చు. సో అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ లుక్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందనేది. సో ఫోక్స్ వ్యాగన్ వెంటో హైలాండ్ 1.6 పెట్రోల్ ఇంజన్ మనకి 1 లీటర్కి 18 నుండి 22 వరకు మైలేజ్ అయితే వస్తుంది, డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్ కండిషన్ బట్టి. సో ఆల్ ఓకే, ఒరిజినల్ ఉంది. ఢిల్లీ ప్రైస్
మనకి ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 4,35,000 ఇస్తాం విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్, ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ అయితే ఉంటుంది. 2015 ఇది 8వ నెల, 2015 8వ నెలలో మనకి రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్ అనమాట. అండ్ ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సో చూడొచ్చు. సో అదేవిధంగా ఫ్రంట్ లుక్ అయితే చూద్దాం. సో నెంబర్ కూడా మీకు ఆల్మోస్ట్ బండి నెంబర్ వచ్చేసి 5957. సో అదేవిధంగా చూడొచ్చు కంప్లీట్గా. దీని యొక్క ఏదైతే మనకి ఇంటీరియర్ కనపడుతుందో, ఎక్స్టీరియర్ పరంగా ఇంజన్ పరంగా చూసారో, సో చాలా ఎక్సలెంట్ నీట్ కండిషన్లో అయితే ఉంది. సో అదేవిధంగా మనం ఇంజన్ చూపించినాం కదా ఆల్రెడీ ఫస్టే. చలో లాస్ట్ అయితే ఇప్పుడు మనకి మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పి వీడియో అయితే క్లోజ్ చేస్తా. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే Volkswagen వెంటో హైలైన్ టాప్ వేరియంట్ మనకి 1.6 పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. 4 సిలిండర్ ఇంజన్ అనమాట. సో మీకు ఎటువంటి వైబ్రేషన్ అనేది లేదు. అండ్ ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఉన్న పలంగా మీరు వెహికల్కి ఫ్యూయల్ కొట్టించుకొని వెహికల్ అయితే వాడచ్చు. ఇప్పుడు ఫ్యూయల్ అయితే ప్రజెంట్ తక్కువ ఉంది వెహికల్లో. సో మనకి లొకేషన్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. మీరు విజిట్ చేసి బండి ఇన్స్పెక్షన్ చేసి పర్చేజ్ చేయొచ్చు. మీరు రాని పక్షంలో మనం బై కంటైనర్లో మీకు హైదరాబాద్ వరకు డెలివరీ ఇస్తా. 4,35,000 ఇది దీని విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్తో పాటు. అండ్ ట్రాన్స్పోర్ట్ మీకు 16,500 రూపాయలు ఈ యొక్క బండికి పడుతుంది. సో అదేవిధంగా మనకి ట్యాక్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎవరు పర్చేజ్ చేసినా దీని యొక్క ట్యాక్స్ అనేది, ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి దీని యొక్క ట్యాక్స్ అనేది మీకు సుమారుగా 85 నుండి 95,000 వరకు మధ్యలో దీని యొక్క లైఫ్ ట్యాక్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే జర్మన్ కార్ విత్ పర్ఫెక్ట్ కండిషన్ అండ్ లెస్ డ్రివెన్ వెహికల్ కోరుకుంటున్నారో త్వరగా విజిట్ అయితే చేయండి. ఇది ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టైటిల్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. దీని యొక్క లొకేషన్ డీటెయిల్స్ పెడతాం. ఢిల్లీ వచ్చి పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి లోన్ అయితే రాదు, కంప్లీట్గా ఫుల్ పేమెంట్ అయితే తీసి బండి అయితే పట్టుకొని వెళ్ళాలి. మీరు అక్కడికి తీసుకెళ్ళాక రిజిస్ట్రేషన్ కూడా కట్టాక తర్వాత మీరు ఏదన్నా లోన్ ఉంటే లోన్ అయితే చేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ లోన్స్ అనేవి 2018 మోడల్ పైన ఉన్నటువంటి వెహికల్స్కి అయితే ఇస్తుంది. సో గమనించాలి, దీనికైతే లోన్ అయితే రాదు. మీరైతే మొత్తం పేమెంట్ ఇచ్చే పట్టుకొని పోవాలి. ఓనర్కి మీకు మధ్యలో మేము ఉంటాం. సో మేము డీల్ చేస్తాం. పేమెంట్ ఇక్కడ కట్టాక ఇస్తారు. మా నమ్మకం మీద బండి ఏంటంటే ఇవ్వరు. అలానే మీరు కూడా అలానే సో నమ్మకంగా పేమెంట్ చేయండి. దీన్ని అయితే బండి అయితే మీ దగ్గరికి పంపిస్తా. ఓన్లీ పెట్రోల్ కొట్టించుకొని వాడచ్చు. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు రోహిత్. నేను ప్రజెంట్ ఢిల్లీ వచ్చి ఈ యొక్క వీడియోని అయితే పోస్ట్ అయితే చేస్తున్నా. సో రెగ్యులర్గా మనం ఆంధ్ర, తెలంగాణలో కూడా వీడియోస్ అయితే చేస్తాం. సో ఢిల్లీ నుండి పోస్ట్ చేస్తున్నా. ఢిల్లీలోనే ఉంటాం ఇంకో 15 రోజుల వరకు. ఈలోపు ఎవరన్నా వెహికల్స్ ఏమైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ అయితే ఇది. మళ్ళీ ఇంకేమైనా డౌట్లు ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ.